మగవాళ్ళందరికీ ఒక విషయం చెప్తున్నా, మీ వైఫ్ ని షాపింగ్ కి గానీ, రెస్టారెంట్ కి గానీ, మూవీకి గానీ తీసుకెళ్లాలన్నా, లేకపోతే ఆమెకి ఒక చీరనో, ఒక నెక్లెసో, ఒక గిఫ్టో కొనిద్దామన్నా, ఒక చిన్న సేఫ్టీ పిన్ కొనిద్దామన్నా సరే, మీ ఇంట్లో ప్రతి ఒక్కరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె మీ పెళ్ళాం, మీతో కొనిచ్చుకునే హక్కు ఆమెకుంది, ఆమెకి కొనిచ్చే రెస్పాన్సిబిలిటీ మీది. ఇంట్లో కూడా చెప్తున్నా, ఎస్పెషల్లీ అత్తలకి, ఆడపడుచులకి, ముష్టి మొహాలు ఇవైతే. అత్తలకి మెయిన్, నీ కొడుకు నీ కోడలికి ఏదైనా ఇప్పిస్తే చూసి ఉన్నట్టు వదిలేసేయాలి, లెక్కలు అడగద్దు. నీ కొడుకు మస్తు దుబారా ఖర్చులు పెడతాడు, అడ్డమైన ఖర్చులన్నీ పెడతాడు, దేనికి లెక్క అడగవు. కోడలికి ఒక చిన్న పిన్నీస్ ఇప్పించినా సరే నీకు లెక్క రాసేయాలి. ఇదేం లెక్క అని నేను అడుగుతున్నా. ఇంకొక రకమైన జాతి ఉన్నారు, పెళ్ళానికి ఏమైతే ఇప్పిస్తున్నాడో ఆడపడుచు కూడా అదే ఇప్పియాలంటారు. ఇదేం రోగమే ఇది. మరి పెళ్ళాము సిస్టర్ ఒకటేనా? సిస్టర్ కి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ సిస్టర్ కి ఇస్తాడు, పెళ్ళానికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ పెళ్ళానికి ఇస్తాడు. పెళ్ళానికి కొనిచ్చుకోవాల్సినవి కొనిచ్చుకుంటాడు. ఎందుకు? ఆయన సిస్టర్ కి ఇంకొక మొగుడు లేడా? ఆ మొగుడు కొనిచ్చుకుంటాడు ఆమెకి. ఇట్లా కంపారిజన్ ఏంది? కొంచెం మార్చుకోండి పద్ధతులు. కొంచెము నారో మైండెడ్ ని మార్చుకొని కొంచెం బ్రాడ్ మైండెడ్ చేసుకొని మనుషుల్లాగా బ్రతకండి, ఎస్పెషల్లీ కోడళ్లతోటి. ఈ చిల్లర అత్తలకి, ఆడపడుచులకి ఈ వీడియో. మీ ఇంట్లో ఆ అబ్బాయి అలా పెళ్ళానికి ఏమైనా ఇప్పిస్తే నోరు మూసుకొని కూర్చోండి.